హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మొన్నటికి దీపావళి ప్రత్యేక తీపిరహాలో హార్లిక్స్ మైసూర్ పాక్ చేయబోతాము. నిండా సులభంగా చేయవచ్చు. మనం వచ్చి శనగపిండి హార్లిక్స్ రెండును కలిపేసి దాంతో పాకెత్తి కలిపి చేయబోతాము. రెండో ఎట్ట చేద్దాం చూద్దాం. దీనికి ఓ కప్పు నేను శనగపిండి ఎత్తుండాను. దీన్ని వచ్చి నిండా వేయించకుండా మనం లైట్ గా వేయించుకుంటాం. ఆ పచ్చి వాసన పోయేదాకా వేయించితే చాలు. నిండా డీప్ ఫ్రై వద్దు, లైట్గా వేయించితేనే చాలు. శనగపిండి చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని జల్లట పెట్టేసి పిండి ఎత్తుకుంటా. చూడండి, శనగపిండి వేయించేసి జల్లడం పెట్టి ఎత్తి పెట్టుండా ఒక గిన్నెల. దీంట్లో వచ్చి మన హార్లిక్స్ ఒక 3 చెంచా వేసుకుంటా. 1 2 3 చెంచా హార్లిక్స్ వేసుండా. మనకు వచ్చి శనగపిండి ఉడక ఉండే వల్ల నేను వచ్చి నెయ్యి ఒక 180 గ్రామ్ పోస్తున్నా. దాంట్లోనే ఆ ఉడుకులోనే బాగా కరిగిపోతుంది. బాగా గడ్డ లేకుండా మొత్తం కలిసేట కలిపుడుచుకోండి. హార్లిక్స్, శనగపిండి, నెయ్యి ఇది 3 మనం ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టేస్తా. నెయ్యి ఎక్కువ చెంచా కూడా పోసుకోవచ్చు. ఆ ఉడుకులోనే బాగా కరిగిపోతుంది. చూడండి, తనిగా పెట్టేస్తా. ఇప్పుడు మనం వచ్చి పాగు రెడీ చేసేసి ఆ పాగులో వచ్చి మనం ఈ పిండిని వేసి ఉడకపెట్టుకుంటాము. ఇది నెయ్యి వచ్చి చూస్తున్నట్ట నేను ఒక సగం టంబ్లర్ ఎత్తుండా. దీన్ని బాగా నేను కరిగించి పెట్టుకుంటాను. మన పాగులో వచ్చి హార్లిక్స్ పిండి అన్నీ కలిపేటప్పుడు మధ్యలో మనం ఒక 2 చెంచా వేసి మనం కలుపుకుంటాం. 1 కప్ శనగపిండికి 1 కప్ పంచదారం ఎత్తుండా. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసి బాగా పంచదారం కరిగిన తర్వాత ఆ పదం వచ్చిన తర్వాత మనం కలిపిన పిండిని దీంట్లో పోసి కలిపిపోతాము. చూడండి, బాగా తెల్లుతా ఉంది. ఈ పదమే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కలిపిన పిండి మొత్తం దీంట్లో పోసేస్తాను. పోసేసి బాగా మొత్తం కలిసేట కలిపి ఆ మూలలు మొత్తం మనం అంటకుండా చూసుకునాలా. అంటకుండా బాగా చేయి ఎత్తకుండా మనం కలుపుతూ ఉండాలి. మధ్యలో మనం ఒక 2 చెంచా 3 చెంచా నెయ్యి పోసుకుంటాం. చూడండి, బాగా ఉడకాల పిండి ఉడికిన తర్వాత చూస్తారంట నెయ్యి మొత్తం పైన వచ్చేసిన మనం అప్పుడు ఆఫ్ చేసుకుంటాం. బాగా కలుపుతూ ఉండండి. బాగా చిక్కగా రావాలి. చూడండి, పిండి ఉడికిన తర్వాత నెయ్యి మొత్తం పైన వస్తుంది. ఇప్పుడు నేను ఒక తట్టలో బాగా నెయ్యి సరిమి పెట్టి ఉండాను. ఆ తట్టలే దీని అటనే నేను పోసిస్తాను. బాగా అంటకుండా ఇలాగ చేయాలి. చూడండి, ఈ తట్టలే నేను ఈ పిండిని పోసిస్తాను. బాగా సరిమిడండి. ఒక చెంచా ఎత్తి బాగా ఈవెన్గా మనం ఈక్వల్ చేసి పెట్టుకుంటాం. పిండిని ఒక 20 నిమిషాలు తాలి మనం కట్ చేసుకుంటాం. 20 నిమిషాలు అయిపోయింది. చూసారా, ఈ విధంగా మనం కట్ చేసుకునాలి. ముందు ఆ మూలలో అన్నీ ఎత్తి ఉడ్చేసి కరెక్ట్గా ఆ మూలలో ఉండే పీస్ని మనం ఎత్తుతాం. ఈ విధంగా అన్నీ విడివిడిగా ఎత్తేసి దాన్ని చిన్నదిగా మనం కట్ చేసి పెట్టుకుంటాం. చూడండి, రుచి అయిన మైసూర్ పాక్ రెడీ. హార్లిక్స్ మైసూర్ పాక్ రెడీ. నేను హార్లిక్స్ మైసూర్ పాక్ ఎట్ట చేసి చూస్తే ఖండితంగా మీకు ఈ వీడియో పెట్టును. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.